నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద దాడులు ఆపలేదు. ఇరాన్ వాటిని ఎదుర్కోవడం ఆపలేదు. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం అంటూనే ఇంకొక వైపు దాడులు చేయడం చాలా కాలంగా అమెరికా సాగిస్తున్న నీతి అది. దాడులు జరుగుతూనే ఉన్నాయి, యుద్ధం సాగుతూనే ఉంది. ఇప్పటికీ 2-3 నెలలు అయిపోయింది, యుద్ధం సాగుతూనే ఉంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు ఎంత దారుణంగా పెరిగిపోతున్నాయి, గ్యాస్ ధరలు ఎంత దారుణంగా పెరిగిపోతున్నాయి చూస్తున్నాం. మన దేశంలో కూడా ఆయిల్ ధరలు ఎంత అన్యాయమైన స్థాయిలో పై స్థాయికి చేరినాయో చూస్తున్నాం. ఒకవైపు ఆయిల్ సంక్షోభం కూడా ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మన దేశ పాలకులు ఎంత వెన్నెముక లేని వాళ్ళు అనేది పదే రుజువు చేస్తున్నది ఈ యుద్ధం వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం ఎంత వెన్నెముక లేకుండా, ఎంత సిగ్గు లేకుండా నిర్లజ్జగా అమెరికా కాళ్ళ దగ్గర పడి ఉంటుంది అనేది ఈ యుద్ధం వచ్చిన తర్వాత మరీ కనబడుతున్నది. ఎంత దిగజారుతున్నది అనే తాను మోడీ ప్రభుత్వం రుజువు చేసుకుంటున్నది. ఈ మధ్య ఓమన్ దగ్గరలో అంతర్జాతీయ జలాల్లో 3 షిప్పులను ఒక్కరోజు కాదు 3 వేరు రోజుల్లో భారతీయులు ఉన్నారు. అందులో భారతీయ షిప్పులు, ఆ 3 షిప్పుల మీద అమెరికా దాడి చేసింది. చివరిగా దాడి చేసిన షిప్లో 3 భారతీయులు చనిపోయారు. 24 మంది ఉంటే 21 మందిని ఓమన్ సైన్యాలు రక్షించాయి. 3 చనిపోయారు. ఆ 3లో ఆదిత్య శర్మ, శివానంద్ చౌరాసియా, పట్నాల సురేష్. ఈ పట్నాల సురేష్ది ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, వైజాగ్ అనుకుంటా. మన దేశానికి చెందిన పౌరులను అమెరికా దాడి చేసి చంపేస్తే మన స్పందన ఎలాగుండాలి? అదే పాకిస్తానో చైనానో చేస్తే మన స్పందన ఎలాగుంటుంది? పాకిస్తాన్, చైనా పక్క ఇరాన్ చేసినా మన స్పందన ఎలా ఉంటుంది? అమెరికా చంపేస్తే మన స్పందన ఎలా ఉండాలి, ఎలా ఉంది? అసలు అమెరికా పేరు తీయకుండానే ఒక ప్రకటన, ఇలా దాడి జరిగింది, 3 చనిపోయారు, భారతీయులు చనిపోయారు, అక్కడ ఏర్పడిన ఉద్రిక్త కారణాలు ఇచ్చే విధంగా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ మాటే లేదు. మాట లేకుండా భారత ప్రభుత్వం ఒక ప్రకటన. ఎంత అన్యాయమైన పరిస్థితి. 3 నౌకలు, ఒకటి ఎంటీ మారివెక్స్, ఎంటీ సెట్టబెల్లో, ఎంటీ జల్వీర్ల మీద దాడి జరిగింది. ఈ దాడి జరిగినప్పుడు మిగతా 2 షిప్ల మీద దాడి జరిగినప్పుడు కనీసం మాట్లాడలేదు. 3వ షిప్ మీద దాడి జరిగి 3 చనిపోయిన తర్వాత అనేక విమర్శలు వచ్చిన తర్వాత కూడా రకరకాల మాటలు మాట్లాడింది మోడీ ప్రభుత్వం. నౌకలపై భారతీయ జెండా లేదని, కాబట్టి మనం ఏం మాట్లాడలేమని. అంతేకాకుండా అమెరికా పేరు చెప్పడానికి కూడా భయపడి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది. జూన్ 10వ తేదీన విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఒమన్ తీర ప్రాంతం వద్ద సెటబెల్లో అనే వాణిజ్య నౌకపై దాడి జరిగినట్టు, నౌకలో 24 మంది సిబ్బంది ఉంటే అందులో 3 చనిపోయారు, 21 మంది ఓమన్ రక్షించారనేది ఆ ప్రకటనలో చెప్పారు. ఇటీవల ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలు ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రత్యక్ష ఫలితం. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని పిలుపునిస్తున్నాం. దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ జల మార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానం, వాణిజ్య రవాణా పునరుద్ధరించాలని కోరుతున్నాం. ఇందులో ఎక్కడైనా ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు, ఎవరిని డిమాండ్ చేస్తున్నాం, ఎవరిని కోరుతున్నాం? దీన్నే వెన్నెముకలేనితనం అంటారు. 3 పౌరులు చనిపోయారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ స్టేట్మెంట్ కూడా వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయట. ఎవరు చేశారు దాడులు? అమెరికా దాడి చేస్తే కనీసం ఆ పేరు పలకడానికి కూడా వెన్నెముక లేని తనమైంది. మరి దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని కోరుకుందాం, బాగుంది. వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు ఆగాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరు ఆపాలి? ఆగాలని డిమాండ్ చేయడం ఎవరిని చేస్తున్నారు డిమాండ్? అమెరికానా, ఇరాన్నా, ఇజ్రాయిల్నా? ఎవరు దాడులు చేస్తున్నారు? మీరు ఎవరిని డిమాండ్ చేస్తున్నారు? ప్రకటనలో కూడా స్పష్టత లేకపోతే ఎలాగా? స్పష్టత లేకపోవడానికి కారణం భయమే. ట్రంప్ అంటే ఉన్న భయం, అమెరికా అంటే వణుకెందుకంత? ఇక దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దీని మీద విమర్శలు వచ్చాయి. ఇంత వెన్నెముక లేకుండా ప్రవర్తిస్తుంది భారత ప్రభుత్వం అని. దాంతో జూన్ 11న ఒక ప్రెస్ బ్రీఫింగ్ విదేశీ వ్యవహారాల శాఖ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ ఒక ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పిన మాట. The protest yesterday, the protest that we made, we had summoned the US CDA to register a protest on the attack that happened on this commercial vessel off the coast of Oman, Setebello. 3 Indian nationals have died in that incident. US దాడులను స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేశాం.
ఎవరి దగ్గర? రాయబారి, తాత్కాలిక రాయబారిని పిలిచి మరీ ప్రొటెస్ట్ చేశాం, నిరసన తెలిపాం. ఈ దాడులు తక్షణం ఆపాలని స్పష్టంగా చెప్పాం. ఏంటిది? చర్యలేవి అని మాట్లాడుతున్న దేశం, అడుగుతున్న దేశం చర్యలేవి. నీ 3 పౌరులను అమెరికా చంపితే ముందేమో అమెరికా పేరెత్తకుండానే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మేము రాయబారిని పిలిచాం, గట్టిగా చెప్పాం, కళ్ళెర్ర చేశాం, ఆవేశంగా మాట్లాడాం, కాలుతో భూమిని తన్నాం, చైర్ను పక్కకు తోసేశాం. ఈ మాటలు చెప్పడం కాదు. నువ్వు లోపల ఏం చేసావు ఎవరికి తెలుసు? తెలియదు కదా. చర్యలు ఏం తీసుకున్నావు? ఈ సమయంలో ఇంత వెన్నెముక లేకుండా మోడీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అనే చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నెహ్రూ ప్రభుత్వం కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కూడా, తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిన ఒక సంఘటన వీడియోతో సహా ప్రచారం అవుతుంది సోషల్ మీడియాలో. 2013 డిసెంబర్లో జరిగింది. దేవయాని కోబ్రగాడే, ఈమె న్యూయార్క్లో భారత ఉప కౌన్సిల్ జనరల్గా పనిచేస్తున్నారు. దేవయాని న్యూయార్క్లో పనిచేస్తుంది భారత ఉప కౌన్సిల్ జనరల్గా. ఆమె మీద డిసెంబర్ 12న అమెరికా అధికారులు వీసా ఫ్రాడ్, తప్పుడు వీసా డాక్యుమెంట్స్ అనే ఆరోపణ, ఇంటి సహాయకురాలు కనీస వేతనం చెల్లించకపోవడం అనే ఆరోపణల మీద ఆమెను అరెస్ట్ చేశారు. దేవయాన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆమెకు బేడీలు వేశారు, చేతులకు బేడీలు వేశారు, బట్టలు విప్పి తనిఖీ చేశారు. దీని మీద భారతదేశంలో చాలా సీరియస్ ఆగ్రహం వచ్చింది, పీపుల్లో వచ్చింది ఆగ్రహం. ప్రభుత్వం కూడా సీరియస్ అయింది దీన్ని. ప్రభుత్వం, అమెరికా ఏమో దీన్ని క్రిమినల్ మ్యాటర్గా చూసింది, భారతదేశం దీన్ని దౌత్య అవమానంగా భావించింది. భారత ప్రభుత్వము భావించి డిసెంబర్ 17న చర్యలు తీసుకున్నది. అది అమెరికా రాయబారిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసి, కుర్చీని దన్నేసి, కళ్ళెర్ర చేసి, ఇది కాదు చేసింది, చర్యలు తీసుకుంది. డిసెంబర్ 17న ఢిల్లీలోని అమెరికా ఎంబసీ ముందు, ప్రతి ఎంబసీ ముందు ఇండియన్ గవర్నమెంటే బ్యారికేడ్స్ పెడుతుంది, వాళ్ళకి భద్రత మొత్తం ఇండియన్ గవర్నమెంట్ చూసుకుంటుంది. అమెరికా ఎంబసీ ముందు పెట్టిన బ్యారికేడ్స్, భద్రతా బ్యారికేడ్స్ మొత్తం తొలగించేసి కాంక్రీట్తో కట్టారు, దాన్ని పగలగొట్టేశారు, మొత్తం తొలగించేశారు. జేసీబీ బుల్డోజర్లు ట్రక్కులతో రోడ్డు మీద ఉన్న బ్యారికేడ్స్ మొత్తం కూల్చేసి తీసేశారు. అమెరికా ఎంబసీ ముందు ఉన్న బ్యారికేడ్లను రోడ్ల మీదకి, అమెరికా ఎంబసీ దగ్గరికి ప్రజలు రానివ్వరు. కానీ ఆ రోజు మొత్తం తొలగించేసి మొత్తం బ్యారికేడ్లను ప్రజలు రావచ్చు అని చెప్పేశారు, ప్రజలకు ఓపెన్ చేశారు మొత్తం. ఎవరైనా అమెరికన్ ఎంబసీ మీద దాడి చేయకుండా, సూసైడ్ అటాక్ చేయకుండా ఉండడం కోసం, దాడులు చేయకుండా ఉండడం కోసం అమెరికా ఎంబసీ భద్రత కోసం ఏర్పాటు చేసింది. దాన్ని తొలగించి ప్రజలకు ఓపెన్ చేశారు. దాన్ని యుఎస్ డిప్లొమాట్ల ఐడి కార్డులు విత్డ్రా చేసుకున్నారు. ఎంబసీ సిబ్బందికి ఇచ్చే ప్రత్యేక సౌకర్యాలు కూడా తగ్గించేశారు. ఆల్కహాలు, ఫుడ్, ట్రాఫిక్ ఇమ్యూనిటీ ఇట్లాంటివన్నీ. అమెరికా ఎంబసీలోని క్లబ్ మూసేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఎంబసీలోని క్లబ్ ఉంటుంది. భారత్ యుఎస్ అంబాసిడర్కు పిలిచి అపాలజీ డిమాండ్ చేసింది. ఉట్టిగా పిలిచి అపాలజీ డిమాండ్ చేయడం కాదు, ఇవన్నీ కార్యక్రమాలు చేసి బ్యారికేడ్స్ తీసేసి వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వకుండా అపాలజీ చేయాలని డిమాండ్ చేసింది. దాంతో యుఎస్ ప్రభుత్వం వెంటనే ఆమెకు అపాలజీ చెప్పి 2014లో భారత్ తీసుకొచ్చేసారు ఆమెని. ఛార్జెస్ మొత్తం తర్వాత డిస్మిస్ అయిపోయాయి. ఈ కారణం వల్ల కొంతకాలం భారత్ ఇండియా మధ్య ఉద్రిక్తతలు ఉన్న తర్వాత మామూలు అయిపోయాయి. అటువంటి ధైర్యం మోడీ ఎందుకు చూపలేకపోయాడు? మన్మోహన్ సింగ్ ఏదో గొప్పోడు అనేది నా ఉద్దేశం కాదు. ఒక దేశ ప్రధాని, సార్వభౌమాధికారం ఉన్న దేశానికి ప్రధాని ఇంకొకళ్ళకు లొంగకుండా ఉండడం అనేది ఈ దేశ ప్రజలు కోరుకుంటారు. ఇంకొకటి కాళ్ళ దగ్గర మోకరిల్లకుండా ఉండాలనేది ఈ దేశ పౌరులు, ప్రజలు కోరుకుంటారు. మోడీ నుంచి కూడా అదే కోరుకుంటున్నారు కదా. మరి మోడీ ప్రభుత్వం చేసి, మోడీ అయితే కనీసం చనిపోయిన 3 సంతాపం కూడా తెలిసిన ప్రకటన విడుదల చేయలేదు. ఇంత దారుణమైన పరిస్థితి. మన భారతదేశ పౌరుల ముగ్గురిని అమెరికా చంపేస్తే, చంపేయడాన్ని ఖండించడం పక్కన పెట్టండి, ఆ 3 పౌరులకు సంతాపం తెలియజేయడం కూడా మోడీ చేయలేదంటే ఎవరి భయం అనాలి? ఏ ప్రధానమంత్రిని ఇంతగా భయపడ్డా? అమెరికాకో, రష్యాకో, ఇంకో దేశానికో? పాకిస్తాన్ అనగానే ఇంటింటికి ప్రతి ఇంట్లో దూరి కొడతామన్నారు కదా. ప్రతి ఇంట్లో దూరుతాం, పాకిస్తాన్లో ఒక చొచ్చుకెళ్ళి ప్రతి ఇంట్లో దూరుతామని కనీసం మాటలైనా అమెరికా గురించి మాట్లాడడానికి ఏమైంది? ఇంత జరుగుతూ ఉంటే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోడీ అని ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ట్రంప్ మోడీకి శుభాకాంక్షలు చెబుతుంటే దాన్ని ప్రచారం చేసుకుని మోడీకి మా ట్రంప్ చాలా గొప్ప ప్రపంచ చక్రవర్తి, ఈయన సామంతుడు,
చక్రవర్తి గారు మా మోడీకి శుభాకాంక్షలు తెలిపాడని బీజేపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ట్రంప్ అక్కడ చేసింది మన వాళ్ళని చంపాడు, హత్య చేశాడు, ముగ్గురిని హత్య చేసి కనీసం పట్టించుకోవట్లేదు, సారీ కూడా చెప్పలేదు, పట్టించుకోవట్లేదు. భారతదేశ పౌరులు అందులో ఉన్నారనే విషయం తెలిసి 24 మంది భారతదేశ పౌరులు ఉన్నారనే విషయం తెలిసి దాడి చేశారు, ముగ్గురిని చంపారు. చంపిన ట్రంప్ మోడీకి శుభాకాంక్షలు చెప్తే వీళ్ళు చంకలు గుద్దుకొని ఎగురుతున్నారు భారతదేశంలో. మా చక్రవర్తి గారు మాకు శుభాకాంక్షలు చెప్పాడు, మా మోడీని మెచ్చుకున్నాడు, ఆహా ఓహో అంటూ. మన వాళ్ళని చంపారు అక్కడ. కనీసం సిగ్గుండాలి మనకి. ట్రంప్కి ఎదురుగా నిలబడి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మా పౌరులను ఎట్లా చంపుతావు నువ్వు అని గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం లేదా నీకు? స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా భయం నీకు. చర్యలు తీసుకోవడం చాలా దూరం మాట. మోడీ ప్రభుత్వానికి వెన్నెముక ఏమాత్రం ఉన్నా అమెరికన్ రాయబారిని పిలిచి ఇది చేశాం అది చేశామని కథలు చెప్పడం కాదు, ఆయన వాళ్ళకి ఇస్తున్న సౌకర్యాలు రద్దు చేసేయండి. ఇంకా వీలైతే అమెరికన్ రాయబారిని బహిష్కరించండి భారతదేశం నుంచి. మా దేశ పౌరులను చంపినందుకు బహిష్కరించండి అమెరికన్ రాయబారిని. ఆ సత్తా లేదు నీకు ఎలాగో. కనీసం సారీ చెప్పించినవా? ట్రంప్ నుంచి అమెరికా ప్రభుత్వం నుంచి సారీ అని చెప్పించినవా? అమెరికా పట్టించుకోవట్లేదు. ప్రపంచంలో ఎవరినైనా నేను చంపగలను, ఎవరిని నేను చంపినా అడిగేవాడు లేడు నన్ను అనే ఒక గూండాలాగా తిరుగుతున్నాడు ప్రపంచంలో. నిజంగా అమెరికా ఇప్పుడు పెద్ద గూండా. ఆ గూండాకు భయపడి చేతులు కట్టుకొని నువ్వు జీ హుజూర్ అంటున్నావు. మన భారతదేశ ప్రజలకు అవమానం ఇది. నీకైతే నీ పరిస్థితులు, నీ గత్యంతరం లేని పరిస్థితులు నీకు ఉండొచ్చు. ఎప్స్టీన్ ఫైల్స్లో పేరు ఉండొచ్చు, అదాని మీద కేసు ఉండొచ్చు, మీ మంత్రి మీద ఎప్స్టీన్ ఫైల్స్లో ఇరుక్కుపోయి ఉండొచ్చు, మంత్రి అనిల్ అంబానీ ఇరుక్కుపోయి ఉండొచ్చు. వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత నీ భుజస్కంధాల మీదనే ఉండొచ్చు. కానీ ప్రజల పరిస్థితి ఏంది? భారత ప్రజలు నిన్ను ఎన్నుకున్నది ఎందుకు? మన దేశ గౌరవాన్ని అంతర్జాతీయ మార్కెట్లో తాకట్టు పెట్టడానికా? దేశ ప్రజలందరినీ అవమానించడానికా? ప్రజల ప్రాణాలు తీస్తున్నా మాట్లాడకుండా ఉండడానికా? ఒక గూండా వచ్చి, ప్రపంచ గూండా మన పౌరులను చంపుతూ ఉంటే, హత్యలు చేస్తూ ఉంటే నాకేం తెలియనట్టు దాక్కొని భయపడుతూ వణికిపోతున్నావు నువ్వు. నీ పాలనలో ఈ భారతదేశ ప్రజలు ఉన్నందుకు సిగ్గుపడాలన్నా? ఇంత విషాదమైన పరిస్థితిలో భారతదేశం ఉన్నందుకు, ఎన్నడూ లేని పరిస్థితిలో భారతదేశం ఉన్నందుకు ఏం చేయాలి ఈ దేశ ప్రజలు? థ్యాంక్ యూ వెరీ మచ్.